ప్రస్తుతం దేశ అభివృద్ధికి రాజకీయ సుస్థిరత, స్థిర ప్రభుత్వం ఉండడం అవసరమని ప్రజలు గుర్తించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రిగా 12 ఏళ్లుగా సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. వరుసగా 3 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి 12 ఏళ్లు ప్రధానిగా కొనసాగిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పాలనా రికార్డును బ్రేక్ చేసిన మోదీకి అభినందనగా ఢిల్లీలో ఎన్డీఏ కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. వికసిత్ భారత్ లక్ష్యం ఒక పార్టీకి, ఒక ప్రభుత్వానికి సంబంధించింది ఎంతమాత్రం కాదని, అదిప్పుడు ప్రతి ఒక్కరి సంకల్పంగా మారింది అని తెలియజేశారు. ప్రజలను దేవుని ప్రతిరూపాలుగా తలుస్తాను అని ఆయన వ్యాఖ్యానించారు. తొలిసారి ప్రధాని బాధ్యతలు తీసుకున్న 2014కు ముందు పరిస్థితులను మోదీ గుర్తు చేసుకున్నారు. 2014కు ముందు కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో, పాలనలో తీవ్రమైన సంక్షోభాలు, అస్థిరత రాజ్యమేలాయని మోదీ విమర్శించారు. స్థిరమైన ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది అనేది ఇన్నాళ్లకు ప్రజలు గ్రహించగలిగారు అని చెప్పారు. వారి పరిణితికి నిదర్శనంగానే 12 ఏళ్లుగా పాలిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ దుర్మార్గపు ఉచ్చు నుంచి దేశాన్ని రక్షించడం ఎన్డీఏ కూటమి సాధించిన గొప్ప విజయము అని మోదీ, తమకు ముందు పాలించిన కాంగ్రెస్ దేశ ప్రజలకు ద్రోహం చేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2014 నాటికి ప్రజలకు ఎన్డీఏ ఆశాకిరణంగా కనిపించింది అన్నారు. కాంగ్రెస్ ను ప్రతిసారి తిరస్కరించడం ద్వారా తమ ప్రభుత్వంపై వారు సంపూర్ణ విశ్వాసం ప్రకటించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయం ఎన్డీఏ భాగస్వామ్య నేతలందరికీ చెందుతుంది అని అన్నారు.